అండి, వెల్కమ్ టు మమ్మా బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను డిమార్ట్ లో షాపింగ్ చేశానండి. దానికోసం అయితే మీకు చెప్దామనేసి వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఒక్క ప్యాకెట్ కొనడానికి అని చెప్పేసి నేనైతే డిమార్ట్కి వెళ్ళానండి. ఇదైతే కెలాగ్స్ మ్యూస్లీ అనుకుంటాను. మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తింటున్నారంట. మార్నింగ్ అది 6 కల్లా కాలేజ్కి వెళ్ళిపోద్ది. టిఫిన్కి ఇబ్బందిగా ఉంది. ఇదైతే బెస్ట్ అమ్మా అనేసి ఉందని ఒక్క ప్యాకెట్ తీసుకుందాం అని అయితే వెళ్ళానండి డిమార్ట్ కి. అంతకు ముందు వెళ్ళాను కానీ నేను ఎప్పుడు ఏమైనా కావాలంటే లిక్విడ్స్ అలాంటివే తీసుకొని వచ్చేదాన్ని. పప్పులు ఉప్పుల జోలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే రేట్స్ తక్కువ అంటారు కానీ ఇట్స్ ఓకే అలాగే చెప్తారులే, ఎక్కడైనా ఏముంది పెద్ద తేడా ఏముంటుంది అనుకునేదాన్ని. కానీ ఈ రోజు వెళ్ళి మామూలుగా వెళ్ళి పప్పుల దగ్గరికి వెళ్ళేసరికి నిజంగా అయితే నేను షాక్ అండి. ఇడ్లీ నూక కానీ షుగర్ కానీ నెక్స్ట్ కొన్ని పప్పులు కానీ చాలా రేట్ వేరియేషన్ అయితే ఉందండి. ఇక్కడ మా దగ్గరలో మేము మంత్లీ తీసుకునే షాప్ దగ్గర కానీ అక్కడ కానీ. సో అందుకని చెప్పి అట్లీస్ట్ తీసుకుందాం అని అయితే వెళ్ళలేదు, దీనికోసమే వెళ్ళాము. ఇంకా రేట్లు బాగున్నాయి కదా అని జస్ట్ సరదాగా అలా 3000 బిల్ అయిపోయిందండి. డిమార్ట్కి వెళ్ళామంటే అదొకటే ప్రాబ్లం అండి. ఎప్పుడైనా వెళ్తే ప్లానింగ్ గా వెళ్ళాలి. ప్లానింగ్ గా చక్కగా మనం చిట్ రాసుకుని వెళ్తే మాత్రం ఏం రాసుకున్నామో వాటి దగ్గరికే వెళ్ళి అయితే తెచ్చేసుకోవాలి. మరీ ఎక్కువ కొనలేదండి, కావాల్సినవి కానీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే రేట్లు బాగానే ఉన్నాయి కదా అని తీసుకున్నాను. ఇవి చూసారా, ఈ బాటిల్స్ అయితే 20 రూపీస్ పడ్డాయి. ప్లాస్టిక్ వాడకూడదు అంటే మనం ఊరికి అవి వైట్ లేయర్ ఫామ్ అయిపోయేంత వరకు వాడకూడదు, కానీ కొన్ని రోజులు పర్వాలేదండి. అంతేనండి. ఈ ఆయిల్ ప్యాకెట్స్ ఇవి కూడా నాకు బాగా అనిపించిందండి కాస్ట్ అయితేను. దీని మీద ఎంఆర్పి అయితే దగ్గర 160 దగ్గర ఉంది. మనకి ఇట్స్ ఓకే 120కే వచ్చాయి. కొన్ని బ్రాండెడ్ అయితే 155 అలా ఉన్నాయి, కానీ ఇవైతే పర్వాలేదండి, బాగున్నాయి కాస్ట్లు. ఇదైతే చందనం శాండిల్ అండి. దీని మీద ఎంఆర్పి అయితే 15 రూపీస్ ఉంది, మనకి 10 రూపీస్కే వచ్చింది. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ పాపడ్స్, ఇంకా ఎంఆర్పీలో కూడా ఇంకా ఒక 2-3 రూపీస్ లెస్ లోనే ఉన్నాయండి అన్ని. ఇవైతే బాగున్నాయి. నాకు పప్పుల దగ్గర మాత్రం చాలా నచ్చిందండి. గోధుమ పిండి అయితే జస్ట్ 34 రూపీస్ అండి కేజీ. ఈ రోజు చేశాను కూడా ఆల్రెడీ. చపాతీలు అయితే చాలా బాగున్నాయి, చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా తర్వాత ఈ సేమియా ప్యాకెట్ల మీద కూడా నాకు ఎంఆర్పీ కన్నా తగ్గిందండి, బాగుంది. ఇదిగోండి మ్యాగీ ప్యాకెట్. ఎక్కువ చేయను కానీ కనిపించింది కదా తీసుకున్నాను. ఎప్పుడు అప్పుడప్పుడు పర్వాలేదు. ఇదైతే 200 గ్రామ్స్ జస్ట్ 20 రూపీస్ పడిందండి. దినేష్ సోడా అయితే మాత్రం బాగుంటుంది కదా తీసుకున్నాను. అలాగే సోప్స్, ఇదైతే మినపప్పు అండి. మినపప్పు అయితే మాత్రం బయట లూజ్ మనకి 120 అలా వస్తుంది, అక్కడైతే మాత్రం జస్ట్ 102 రూపీస్ అండి. ఇది కూడా బాగుంది. చూడాలి ఒదిగి ఎలా వస్తుందో, చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఇంకా ఇదైతే వాడలేదు ఇంకా నేను. ఇదైతే చూడాలండి కెలాగ్స్. ఇదైతే మాత్రం నట్స్, ఫ్రూట్స్, సీడ్స్ అన్ని ఉన్నాయని చెప్తున్నారు. ఉదయాన్నే కాస్త పాల్లో కలుపుకొని తినడమే. అంత ఉదయాన్నే తనకి టిఫిన్ తినబుద్ధి కావట్లేదండి. ఇదైతే ట్రై చేస్తానండి. వాళ్ళ ఫ్రెండ్ తింటుందంట, ఇది కూడా తీసుకుందామని చెప్పింది. ట్రై చేసి దీనికోసం అయితే మళ్ళీ చెప్తాను. ఇవి కావాలంటే ఉట్టిగా అయినా తినేయచ్చంట, లేదా కాస్త పాలతో తినచ్చంట, లేదా కర్డ్ తో కలుపుకొని తినచ్చంటండి. చూడాలి ఏది అవైలబుల్ గా ఉంటే అలాగా మార్నింగ్ టైంలోను. అంతేనండి. ఫైనల్లీ అయితే రేట్స్ అయితే మాత్రం బాగున్నాయండి. డిమార్ట్ ఈజ్ ద బెస్ట్ గ్రాసరీస్ అయితే మాత్రం. కాకపోతే మనం లిస్ట్ రాసుకొని అయితే ష్యూర్ గా లిస్ట్ దగ్గరికి మాత్రమే వెళ్ళి కావాల్సిన తీసుకొని వచ్చేయాలి. లేదా అన్నిటి దగ్గరికి వెళ్తే మాత్రం మనం డబ్బులు లాస్ అవుతాం గ్యారెంటీ. ఎందుకంటే మనకి కళ్ళకి తెలియనివి ఎన్ని కనిపిస్తాయో మనకే తెలియదు. ఇలా ఈ సామాన్లకి అయితే నాకు 3100 అయితే అయిందండి. ఫైనల్లీ ఈ చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్
and subscribe.